నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తేడా వస్తే తాట తీస్తా. ఇది స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమందికి ఇచ్చినటువంటి వార్నింగ్. ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నటువంటి నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఒక మంచి నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఇవన్నీ మనం గమనిస్తే కనుక మొదటి విడత నామినేటెడ్ పోస్టులు దాదాపుగా 20 మందికి ఇచ్చారు. అలాగే రెండో జాబితాలో 60 మంది వరకు. దీనిలో భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఈ పార్టీలకు కూడా సమన్యాయం చేయాలి. వారికి ఉన్నటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో, ప్రతిపాదన ఉందో దాని ప్రకారం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది ముఖ్యంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వారి అనుచరులు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడ స్థానిక ప్రజల నుంచి కానీ అలాగే పార్టీ నేతల నుంచి కూడా ఫిర్యాదులు ఎక్కువగానే వచ్చాయి. ఇటువంటి సందర్భంలో ఇటు రాష్ట్రాన్ని పరిపాలించాలి, అలాగే పార్టీని గాడిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మిత్రపక్ష పార్టీలు కాబట్టి ఈ మూడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా గీత దాటకూడదు. మూడు పార్టీల్లో ఏ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేస్తే ప్రభుత్వానికి ఒక మచ్చ. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ముఖ్యంగా అధికారంలోకి రావటానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఎలాంటి తప్పు చేయనప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపారు. అదే ప్రధానమైనటువంటి అస్త్రంగా పబ్లిక్లోకి తీసుకెళ్లారు ఎన్నికల సమయంలో. ఇటువంటి క్రమంలో ప్రజలు మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎక్కడా కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది మనం చూడకూడదు, కనపడకూడదు. ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో నామినేటెడ్ పదవుల కోసం వేలాది మంది పార్టీ కార్యాలయం చుట్టూ అలాగే లాబింగ్లు అయితే చాలా ఎక్కువగా జరిగాయి. స్వయాన నారా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పారు, దాదాపుగా 30,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాటిలో నుంచి చాలా పరిశీలన చేసి ఆ యొక్క స్థానికంగా తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని మాత్రమే మీకు పదవులను ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. తేడా వస్తే తాట తీస్తా అన్నట్లుగానే ఒక వార్నింగ్ స్వీట్గా ఇచ్చారని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఒక నియోజకవర్గానికి సంబంధించో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడికి ఒక చైర్మన్ పదవి అప్పగిస్తే ఆయన వెనుకున్నటువంటి చిన్న చితక లీడర్లు ఉంటారు. మా నాయకుడికి పదవి వచ్చింది కాబట్టి మనం ఎలా అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి రకరకాలుగా వారి యొక్క ప్రయత్నాలు ఉంటాయి. అది సహజం. ఇలాంటి సందర్భంలో ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలకు కానీ విభేదాలకు కానీ తావివ్వకుండా మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
తద్వారా రాష్ట్రంలో ఒక సుపరిపాలన ప్రజలకు మనం అందించాలి. ఆ దిశగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, చర్యలు ఉంటాయి. ఒకవేళ వివాదాలకు గనక ఎవరైనా కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే వారిని ఆ పదవి నుంచి తొలగించడం మాత్రం తథ్యం అని చెప్పి చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు, చెప్పారు అనేది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన మనం అందించాలి. ఏదైతే ఎన్నికలకు ముందు మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో, ప్రధానంగా సూపర్ 6, తాజాగా బడ్జెట్లో చాలా కీలకమైనటువంటి విభాగాలకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించారు. ప్రజలు విశ్వాసంతో, ఒక నమ్మకంతో మనకు అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా లైన్ దాటొద్దు, గీత దాటొద్దు. తాజాగా జరిగినటువంటి పరిణామం కూడా ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. వాస్తవానికి జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన హోమ్ డిపార్ట్మెంట్పై చేసినటువంటి వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయంగా ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనం చూసాం. వెంటనే జరిగినటువంటి పరిణామం కూడా ఇక్కడ మనం ఒకసారి గమనించాలి. ఆయన వెంటనే నారా చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 3 పార్టీలకు అధినాయకుడిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో, అలాగే పార్టీ నాయకుడిగా ఇద్దరిని పిలిపించి మాట్లాడటం, ఇద్దరి మధ్య గ్యాప్ అనేది రాకూడదు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఈమె తర్వాత మాట్లాడినటువంటి విధానం అన్నిటిని కూడా చెక్ పెట్టారు. సో ఎక్కడా కూడా అంతర్గతంగా, వ్యక్తిగతంగా దూషణ అనేది ఉండకూడదు, విభేదాలు రాకూడదు, వివాదాలకు మీరు తావివ్వద్దు అనేది ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. రాజకీయంగా ఎంతో అపార అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన టీంను కాపాడుకోవాలి, అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనేది చేయాలి. దానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కానీ, వెళ్ళే మార్గం కానీ, ఆయన అనుసరించే విధానం కానీ ప్రజలంతా మెచ్చుకునే విధంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడా కూడా మనం అవకాశం ఇవ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్గా ఉన్నారు. ఇలాంటి తరుణంలో 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఇక్కడ 3 పార్టీలను సమానంగా చూసుకోవాలి. సొంత పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీలు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ మారింది. ఆ పార్టీ నాయకులతో ఒక సఖ్యత అన్నీ కలిగి ముందుకు వెళ్ళాలి. ఇటువంటి సందర్భంలో ఎవరైతే నామినేటెడ్ పోస్టులను సంపాదించుకున్నారో వారంతా ఏకతాటిపై పనిచేయాలి. ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు తూచా తప్పకుండా పనిచేస్తూ ముందుకు వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి. ఏమాత్రం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆ యొక్క పోస్ట్ నుంచి ఉద్వాసన అనేది జరుగుతుంది అనేది ఆయన చెప్పినటువంటి ఉద్దేశం.